అయితే చండీ యొక్క అమ్మవారి యొక్క అంతిమ లక్ష్యం, సాధనలో అంతిమ స్థితి ఏంటి? ప్రతి సాధనకి అంతిమ లక్ష్యం అనేది మోక్షం, జన్మరాహిత్యం, లేదా పునర్జన్మ లేకుండా మీరు ఇందులో చెప్పే మహాకాళి అనండి, మహాలక్ష్మి అనండి, మహాసరస్వతి అనండి, వీళ్ళందరూ చెప్పేది కూడా అదే. ఏది? మేము జన్మరాహిత్యం చేయడానికి ఈ ఉపయోగిస్తుంది. అదే చెప్పాను ఇందాక మీకు. వీటన్నిటికీ కూడా మనకి అన్వయించుకోవాలి తప్ప బయట వాడికి అన్వయించుకోకూడదు. నేను చండీ హోమం చేస్తున్నట్టు శాస్త్రి గారి మీద ప్రయోగంతో చేయటం లేదు. నాలో నాకు ప్రయోగం చేసుకోవాలి, అప్పుడే నాకు మోక్షం వస్తుంది. నా మోక్షం రావాలి, నాలో ఉండి 99 రాక్షసులు పోవాలి అని నువ్వు ప్రతిపాదింపడాలి. నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు ఆటోమేటిక్గా పునర్గర్భరంధ్రం నా పశ్యంత ధీరా అన్నారు. ఇలా తర్వాత పురుష సూక్తం కూడా వస్తుంది, తస్య ధీరా పరిజానంతి యోని, తస్య ధీరా పరిజానంతి యోని. అది ఇవన్నీ ఏ దేవతకి వెళ్ళినా, మాది మహాకాళి అనండి, మహాలక్ష్మి అనండి, మహాసరస్వతి అనండి, మీరు దశమహావిద్యలు అనండి. దశమహావిద్యలో మన శ్రీ విద్య ఉంది. ఏ రూపంలో చెప్పినా మీకు మళ్ళీ కాళీ కూడా దశమహావిద్యల్లో ఉంది, లక్ష్మి కూడా దశమహావిద్యల్లో ఉంది. అర్థమైందా మీకు చెప్తున్నది? సో మీరు అన్వయించుకోవడంలో ఉంటుంది. బట్ ఏ దేవతకైనా లక్ష్యం ఏంటంటే అంటే మనలో ఉండే ఇవన్నీ తీసి ఒక్కొక్క పొరని ఒలిచి మనలో ఉండే రాక్షసత్వాలన్నీ పక్కన తీసి నిర్మల శుద్ధ మనసు ఏదైతే పెడతామో అప్పుడు మనకి మోక్షం, జన్మరాహిత్యం జరుగుతుంది. దానికోసం ఈ సాధన అన్నది. అంతే తప్ప దీని మీద చేస్తే నాకు 10 రూపాయలు వస్తాయి, దాని మీద చేస్తే 1000 రూపాయలు చేస్తే హోమం చేస్తాను, ఇది కాదు. ఇక్కడ హోమం చేస్తే ఖర్చు అవుతుంది, దానికి డబ్బులు కావాలి, అది వేరే విషయం. అంతే తప్ప నేను ఈ హోమం చేశాను నాకు లక్షలు కొట్టుకురుస్తుంది అని, లేకపోతే నాకు వాడు చచ్చిపోతాడు, వీడైతే పోతాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మన అవతల మనుషుల రాక్షసత్వం చూసామో మనలో రాక్షసత్వం ఉన్నట్టే కదా. సో ముందు మంది పోతే అవతల వాడు ఆటోమేటిక్గా పోతుంది. సో దీనికి మీకు సప్తశతిలో కానీ ఏ రూపంలో చెప్పినా, ఏ దేవతను ప్రార్థించినా, పూజ చేసినా, అందుకే చెప్పాను లాస్ట్లో సప్తశతిలో లాస్ట్లో వస్తాయి సరస్వతి సూక్తం, లక్ష్మీ సూక్తం, కాళీ సూక్తం వస్తాయి. ఆ సూక్తాల్లో వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పేది కూడా ఇదే, నీకు మళ్ళీ జన్మ లేకుండా చేస్తాం, దానికి నువ్వు ఇవన్నీ చేసుకో. అంతే తప్ప ఇంకో రకంగా నీకు ఇంత డబ్బులు ఇస్తాం, అంత డబ్బులు ఇస్తామని చెప్పరు వాళ్ళు. ఇవన్నీ చెప్పి అప్పుడు నాకు అక్కడి నుంచే అర్థమైంది, వాళ్ళు కూడా మోక్షం ఇస్తున్నారంటే ఈ రకాల రూపాలతో మోక్షం ఇస్తున్నప్పుడు మోక్షం ఎక్కడి నుంచి రావాలి, ఎవరికి రావాలి? నేను జపం చేస్తే మీకు మోక్షం ఎందుకు రావాలి? నాకు రావాలి కదా. అందుకోసం నాలో ఏముంది అప్పుడు? ఈ 90 ఉన్నారు, వీళ్ళని తీసుకున్న రోజు నాకు మోక్షం, నువ్వు నా దగ్గర ఉంటావు కాబట్టి నువ్వు వస్తావు అని ఉద్దేశంతో నాకు అర్థమైన సప్తశతి అది. చాలామంది మాతంగి స్వరూపము, సరస్వతి స్వరూపం ఒకటే అంటారు, అది నిజమేనా? ఇందాక మీకు చెప్పింది అదే. నేను మహాకాళి అన్నారు, దశమహావిద్యలో మహాకాళికి మహాలక్ష్మి చూపించాను కదా, మహాలక్ష్మి చూపించాను కదా. మాతంగి సరస్వతి అన్నారు. సరస్వతిని ఇంకో పేరు కూడా ఉంది, కౌశికి అని కూడా పేరు ఉంది. సో అందుకోసం అవన్నీ ఉంటాయి. అట్లాగే మామూలుగా ఏ పూజా విధానం చూసినా లక్ష్మీదేవికి ఎక్కువ ఉంటాయి, తర్వాత కాళీకి ఎక్కువ ఉంటాయి, సరస్వతికి తక్కువ ఉంటాయి. కానీ చండీ పారాయణలో కాళీ అమ్మవారికి 1 అధ్యాయము, లక్ష్మీ అమ్మవారికి 3 అధ్యాయాలు, మిగిలినవన్నీ సరస్వతి అమ్మవారికి ఉంటుంది. అంటే సరస్వతి అమ్మవారికి అంత వర్ణన. అక్కడ సరస్వతి అమ్మవారు కాదు, మీరు మళ్ళీ దాన్ని ఇలాగ వాడుకుంటాను. కాళీ దగ్గరికి వచ్చి 2 రాక్షసులే ఉన్నారు, లక్ష్మీ దగ్గరికి వచ్చి ఒకటే రాక్షసుడు ఉన్నాడు. మరి సరస్వతి దగ్గరికి వచ్చి ఇంతమంది రాక్షసులు పెట్టారు? 6 రాక్షసులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు యుద్ధం చేయలేదు కదా కాళీ సరస్వతి. అదే చెప్పేది, అక్కడ సరస్వతి అనే అంశ ఏదైతే ఉందో ఆ అంశ చాలా రకాల రూపాలు తీసుకుంది. చాముండా రూపం తీసుకుంది, కౌశికి రూపం తీసుకుంది, వారాహి రూపం తీసుకుంది. సో ఇన్ని రకాల రూపాలు తీసుకుంది ఆవిడ. అక్కడ స్థూలం సరస్వతి, కానీ దాంట్లో చాలా రూపాలు వస్తాయి మీకు. అంటే స్థూల సాధన చేస్తే ఈ సూక్ష్మ సాధనలన్నీ ఆటోమేటిక్గా సిద్ధింపజేస్తాయి అని ఒక రకమైన సాధన ఉంది. కాదని నేను చెప్పటం లేదు, కానీ ఇది అంతే తప్ప మీరు సరస్వతి ఏదో ఎక్కువ చెప్పారు, 8 అధ్యాయాలు ఆయన కాదక్కడ. ఎందుకంటే రాక్షసులు ఎక్కువ అయ్యారు కాబట్టి అవతారాలు ఎక్కువ అయ్యాయి. ప్రత్యేకించి మీరు ఎప్పుడైనా చండీ హోమాలు చేయటము, ఇట్లా శతచండీ హోమాలు కానీ ఇట్లా చేయటము, దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలా అనేది ఎప్పుడైనా మీరు కార్యక్రమాలు తలపెడుతూ ఉంటారా?
నేను ఇప్పటిదాకా ఒక 600 దాకా చండీ హోమాలు చేశాను. 600 పైనే ఉంటాయి, నేను లెక్క పెట్టుకోలేదు, బట్ ఉంటాయి గ్యారంటీగా. అలాగే సతచండీ హోమం కూడా చేశాను. ఇందులో నేను శతచండీ హోమం అంటే నేను వైదికంగా చేయలేదు, అంటే ఇన్ ద సెన్స్ కమర్షియల్గా చేయలేదు. నేను మా ఫ్రెండ్స్ని, మా పిల్లలందరినీ, సాధకులను అందరినీ తెచ్చుకుని వాళ్ళందరికీ సప్తశతీ పారాయణ నేర్పి 1 సంవత్సరం కాలం పాటు వాళ్ళందరి చేత 100 పారాయణలు చేయించి ప్రతి ఒక్కరు 25 పారాయణలు చేశారు. తర్వాత ఒకే చోట కూర్చుని మొత్తం వీళ్ళందరూ చేరి 100 పారాయణలు. అంటే నాకు ఆ రోజు వచ్చిన సాధకులు ఎంతమంది అంటే 30 మంది దాకా వచ్చారు. ఒకే రోజు కూర్చొని 4 పారాయణలు చేసి 100 పారాయణలు చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హోమం చేసాం. ఈ పారాయణ చేసిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి హోమం చేశాం. ఎందుకంటే శతచండీ హోమం అంటే దానికి వైదికంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, దానికి చాలా ప్రక్రియలు చాలా ఉన్నాయి. ఏకోత్తర వృద్ధి అని, లేకపోతే 2 రోజులు 3 రోజుల ముందు పారాయణలు చేసి తర్వాత చేయడం అన్నీ ఉన్నాయి. నేను వాటన్నిటి ఇందులో నేను అదే చెప్పాను మీకు, వైదికంగా తర్వాత కమర్షియల్ వాణిజ్యపరంగా నేను చేయలేదు దాన్ని. ఓన్లీ మా సాధన పరంగానే మా మిత్రులందరూ కలిసి ఒక 100 పారాయణలు చేద్దామని చెప్పి అందరూ ఆయుక్తమయ్యి 100 పారాయణలు చేయగలిగిన రోజుని మనం చేసుకుందామని. అలాగే మేము ఏం చేసామంటే సతచండీ హోమం చేసాం చేయకుండా. అయితే మీ దగ్గరికి వచ్చి చండీ నేర్చుకోవాలంటే వాళ్ళకి ఏ అర్హత ఉండాలి? నేను నేర్పను అలాగా. ఈ చండీ పాఠం నేర్చుకోవాలంటేనా? పాఠం నేర్పుతాను, ఉపదేశం మళ్ళీ లేకుండా ఎలా చేస్తుంది? డైరెక్ట్గా చండీ ఉపదేశం ఉంది కదా, నేను చండీ ఉపదేశం డైరెక్ట్గా ఇవ్వను. దానికి ముందర ఏమి ఇస్తారు? మొత్తం శ్రీ విద్య పరంగా అతను ఉన్నాడు, అందులో ఉన్నాడు, నాకు ఉపదేశం ఉంది అంటే వచ్చినవాడికి నేను ఇస్తాను. ఎట్లా మీరు ఆన్లైన్లో నేర్పుతున్నారా డైరెక్ట్? ఛాన్సే లేదు, ఆన్లైన్ అనే మాట నా దగ్గర లేదు. నా దగ్గరికి రాగలిగిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళకి నేను నచ్చితే, నాకు వాళ్ళు నచ్చితే, అన్నీ సమయం కుదిరితే వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. అలాగే నేర్పాను, నేను నేర్పకుండా ఏం లేదు. ఇప్పుడు వీళ్ళ మా స్నేహితులందరూ, నేను ఇందాక చెప్పాను 25 మంది కూర్చోబెట్టి నేర్పాను 1 సంవత్సర కాలం పాటు. ఎప్పుడు అవకాశం దొరికినా ఒక్కొక్క చాప్టర్ చెప్పిన నేర్పి వాళ్ళందరికీ 10 పారాయణలు వాళ్ళందరూ వాళ్ళు చేసేట్టుగా చేసి ఒకే రోజు ఏకబిగిని ఈ 25 మంది 4 పారాయణలు చేసేట్టుగా పెట్టి పొద్దున్న 8ంటికి మొదలు పెడితే మధ్యాహ్నం 2 గంటల దాకా 100 పారాయణలు అవ్వాలి. అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సతచండీ హోమం, వీళ్ళనే కూర్చోబెట్టి హోమం. అప్పుడు ఏమవుతుంది, పారాయణ చేసిన వాడికి ఆ ఉత్తేజం ఉంటుంది. అందుకోసం వాళ్ళనే కూర్చోబెట్టి సరదాగా హోమం చేసుకుంటాం. ఈ హోమాలు చాలా ప్రక్రియలు చాలా రకాలుగా ఉన్నాయి. కొందరు దక్షిణాది వాళ్ళు ఒక రకంగా చేస్తారు, ఇటుపక్క వాళ్ళు ఒక రకంగా చేస్తారు, ఉత్తరాది వాళ్ళు ఒక రకంగా చేస్తారు. ఇప్పుడు ఏదైనా హోమమే. అందులో కొన్ని ద్రవ్యాలు ఉంటాయి, కొన్ని విశేష ద్రవ్యాలు ఉంటాయి. కొంతమంది ద్రవ్య లాభంతో మామూలుగా చేసుకెళ్ళిపోతారు. అన్ని రకాలు ఉంటాయి దాంట్లో. సో బట్ నేను నేర్పడం కాదు, నేర్పడం జరిగింది. ఆల్రెడీ అలా నేర్పే సతచండీ చేశాను నేను. మా మిత్రులందరం కూర్చొని తరతమ భేదాలు లేకుండా. అలాగే మన పూర్వ ఎపిసోడ్లు చూసి కొంతమంది మిమ్మల్ని అడగమన్న ఒక ముఖ్యమైన ప్రశ్న, మీ దగ్గరికి ఉపదేశం తీసుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఎలా రావాలి, ఎలా కలవాలి, ఏ సమయంలో కలిస్తే మీరు ఒప్పుకుంటారు, మిమ్మల్ని ఒప్పించాలంటే ఏం చేయాలి, మీ ఫీజులు ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా, ఇంత అడిగారనమాట. సో దాని గురించి ఒక్కసారి. ఫస్ట్ పాయింట్, ఎవరు రావక్కర్లేదు. ఈ ఫీజులు గీజులు అనే మాట అయితే లేదు, ఆన్లైన్ అనే మాట లేదు. ఆ సాధకుడు ఎవరైతే దీంట్లో చాలా ఉత్తేజపడుతున్న సాగున్నాడో, నేను అనంతపురంలో ప్రోగ్రాం పెట్టినప్పుడు ఊరందరికీ తెలుస్తుంది. అనంతపురంలో వన్స్ ఇన్ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 months ఏదో ప్రోగ్రాం జరుగుతుంది. వచ్చి అక్కడ కలవచ్చు, కలిసి మమ్మల్ని చూడవచ్చు. చూసినప్పుడు వాళ్ళకి నేను నచ్చాలి, అది చెప్పాను కదా, వాళ్ళకి నేను నచ్చాలి, నాకు వాళ్ళు నచ్చాలి, వాళ్ళ పద్ధతులు వాళ్ళ పోకడలు నచ్చాలి. నచ్చిన తర్వాత వాళ్ళు ఎంతవరకు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి సమయం కేటాయించగలుగుతున్నారు చూసుకుని వాళ్ళకి ఉపదేశం ఇవ్వడానికి ఎంతవరకు వాళ్ళు ముందుకు రాగలుగుతారు, ఏమిటి వాళ్ళ అన్యోన్యత ఎలా ఉంది, వాళ్ళ భార్యాభర్తలు. ఎందుకంటే ఇది నేను ఖచ్చితంగా తీసుకుంటాను. నేను ఒకరికి ఉపదేశం ఇవ్వాలి అంటే ముందు భార్యకి ఇస్తున్నానంటే భర్త పర్మిషన్ కావాలి, భర్తకి ఇస్తే భార్య పర్మిషన్ కావాలి. అంటే సాధన ఎవరు ఇండివిజువల్ కదా, భార్యకి ఏం సంబంధం? చాలా ఇంపార్టెంట్. అన్యోన్యత లేనిదే సాధన ముందుకు వెళ్ళదు. ఎలా? దానికి ఎలాగా అండి,
ఈయన గారు జపం చేసుకుంటున్నానని చెప్పి జపం చేసుకుంటూ కూర్చుంటాడు ఇంట్లో పట్టించుకోకుండా. నేను గురువుగారు చెప్పాడు నెలలో 1,00,000 జపం చేయమన్నాడు అని చెప్పాను. మరి ఇల్లు ఏమైపోతుంది? ఇంకా ఆవిడకి మండుతూ ఉంటుంది. కొండలు చెంపులు మంతులు అన్నీ బయటకు వస్తుంటాయి. డిస్టర్బెన్స్, కోఆపరేషన్ ఉండదు అక్కడ. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు అంటే నేను బాస్ని నువ్వు చెప్పింది చేయాలంటే కుదరదు. కొన్ని చోట్ల వాళ్ళని కలుపుకుని వెళ్ళిపోతేనే మనకు తెలుస్తుంది ఈయన ఏదో. సో ఇప్పుడు భర్త ఉపదేశం పొందాడు అనుకుందాం, భర్త జపం చేసుకుంటున్నాడు అనే ఉద్దేశం భార్యకి కలిగినాడు. భార్య దాని తగ్గట్టుగా అనుకూలంగా నడుచుకున్న రోజున ఈయన యొక్క సాధన ఫలిస్తుంది. లేదా అన్యోన్యత లోపించిన రోజున సాధన ఫలించదు. ఇది మాత్రం అండర్లైన్. అంతే. మీరు అనుకున్నట్టే ఒప్పుకుంటాను, నీ సాధన నీదే, నా సాధన నాదే, ఒప్పుకుంటా, అది కరెక్టే. అలాగే ఆవిడ కూర్చున్న రోజు మీరు సహాయం చేయాలి. ఇప్పుడు ఆవిడ జపం మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు, ఆవిడ ఏదో మంత్రం జపం తీసుకుంది, మీకు తెలిసే తీసుకుంది, అదే చెప్పి అందుకే పర్మిషన్స్ ఇంపార్టెంట్ అన్నది. ఆవిడ జపం చేసి మీరు ఏం అర్థం చేసుకోవాలి? నేను బయట నుంచి వచ్చినప్పుడు జపం చేసుకుంటాను కదా, కానీలే అంతే తప్ప. లేదు చెప్పులు అక్కడ ఇప్పేసి నేను వచ్చాను ఎంతసేపు అయింది, ఇంకా కాఫీ ఇవ్వలేదు, నన్ను ఇంకా చూసుకోలేదు, నన్ను పట్టించుకోలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, మీరు గొడవ పెడుతుంటే ఆ సాధన ఏమైపోతుంది? అప్పుడు మీరు భర్తగా ఏం సహకరించినట్టు అక్కడ? అట్లాగే మీరు జపం చేసుకుంటే ఆవిడ గొడవ చేస్తుంటే ఆవిడ భార్యగా ఏం సహకరించినట్టు? మీకు ఇద్దరికీ ముందు అవగాహన ఎక్కడుంది అక్కడ మీరు చేస్తున్న పని మీద? అది లేనప్పుడు సాధన ఎంతవరకు రాణిస్తుంది? ఓన్లీ ట్యాగ్ లైనే, నేను శ్రీ విద్య ఉపాసకుడిని, పలానా గురుమండలం నుంచి మంత్రం తీసుకున్నాను, ఏం లాభం? నెక్స్ట్ డే మార్నింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏం చెప్తారు? నేను ఇంత జపం చేశాను, నాకు ఏమీ లేదండి. ఏముంటుంది? నీకు ఏమి ఉండదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు. నేను రోజుకు 1000 జపం చేస్తాను. 1000లో ఎంతో ఎందుకు చెప్పారు పూర్వకాలం శాస్త్రాలు? మన పెద్దవాళ్ళు ఋషులు ఎందుకు చెప్పారంటే 1,00,000 జపం చేయండి ఎందుకు చెప్పారు? వాళ్ళు ఊరికే చెప్పలేదు సంఖ్య చెప్పండి, 1,00,000 అన్నారు, లేకపోతే అక్షర 1,00,000 అన్నారు. ఎందుకు చెప్పారు? మనలో ఇటువంటి లోపాలన్నీ ఉంటాయి కాబట్టి, మనకి ఏకాగ్రత కుదరడం కష్టం కాబట్టి, కనీసం నువ్వు రోజుకు 5,000 10,000 జపం చేసిన రోజుని కనీసం ఒక్క మంత్రమైనా నువ్వు ధ్యానంతో వెళ్తుంది, అమ్మవారికి అర్పించబడుతుంది. లేదండి నేను ఒకసారి కళ్ళు మూసుకుంటే అమ్మవారిలా ఉంటుందని నాకు ఎప్పుడు అలాగ ఉంటుంది, అవన్నీ నేను నమ్మను. వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళు గొప్పవాళ్ళు, నమస్కారం. నీకు లోపల ఇన్ని వేవరింగ్స్ మైండ్తో ఉండి మీకు చుట్టుపక్కల ఇంత వాతావరణం ఉంటే మీరు జపం చేసుకునే టైంలో టీవీలో న్యూస్ వెళ్తూ ఉంటుంది, లేదా సినిమా పాటలు వెళ్తూ ఉంటాయి, ఒక మంచి వంట చేసుకుంటే మంచి వాసనలు వస్తూ ఉంటాయి. వీటన్నీ మీరు వెళ్ళిపోగలరా? మీకు డిస్ట్రాక్షన్స్ బోర్డు ఈ లోపల పిల్ల ఏడుస్తూ ఉంటారు, లేదా ప్రోగ్రెస్ బోర్డు వస్తుంది, సంతకం పెట్టాలి. మీరు ప్రాపంచికంలో ఉన్నప్పుడు మీరు ఆ టైం ఇవ్వడమే చాలా ఉత్తమం. సో అటువంటి టైంలో మీరు ఇన్నిసార్లు చేస్తే కనీసం ఒక్కసారైనా మన ధ్యానం కుదిరి, ఏకాగ్రత కుదిరి, ఆ లక్షణానికి మనం ఏదైతే ధ్యానం చేసుకున్నామో ఆ లక్షణానికి మనం అర్పించిన వాళ్ళని అవుతామని చెప్పనే పూర్వకాలం వాళ్ళు ఈ లక్షల సంఖ్యనే పెట్టిన కారణం. సో నేను ఒక్కసారి చేసుకున్నా నాకు అయిపోతుందంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళే, వాళ్ళకి చేతులెత్తి నమస్కరించదగ్గవాళ్ళే వాళ్ళు, అందులో అనుమానం ఏం లేదు. అందుకోసం నేను మంత్రం ఇవ్వాలి అంటే బ్యాచులర్ అనుకోండి, వాడికి ఉండే కండిషన్స్ వేరే ఉంటాయి. గృహస్థ అయిన వాడికి ఇద్దరి యొక్క అన్యోన్యత, ఇద్దరి యొక్క దాంపత్య జీవనం ఎలా ఉంది, వాళ్ళు ఎవరెవరు ఎలా టైం కేటాయించుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అది లేనిదే ఎటువంటి పరిస్థితుల్లోనే మన సహధర్మచారి అనండి, ఆమె విషయంలో భర్త అవనండి, ఇద్దరి యొక్క అన్యోన్యత లోపిస్తే, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం అవగాహన లోపిస్తే సాధన ముందుకు వెళ్ళదు. దానికి ఎప్పుడు అవరోధమే అది. అయితే సాధన చేసేటప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదైనా పుణ్యక్షేత్రంలో 1,00,000 జపం చేయండి, లేకపోతే పుణ్యక్షేత్రానికి వెళ్ళి 9 రోజులు దీక్షగా సాధన చేయండి, ఇట్లాంటివి చెప్తుంటారు. మామూలుగా మనం గృహంలో చేసే సాధనకి, పుణ్యక్షేత్రంలో చేసే సాధనకి, అలాగే కొంతమంది కొన్ని చోట్ల నదీ ప్రాంతంలోనూ, సముద్ర ప్రాంతంలోనూ, నది ఉన్న క్షేత్రంలోనూ, శ్రీశైలం, ఇటువంటివన్నీ విశేషంగా చెప్తూ ఉంటారు. దాని యొక్క అంతరార్థం ఏంటి? అలా చేస్తే వచ్చే ఫలితం ఏంటి? అలా చేస్తే ఆ సాధన యొక్క ఫలితం రెట్లు ఎక్కువ. ఎందుకంటే మీరు గుడికి వెళ్తే ఛార్జ్డ్ ప్లేస్, లాట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి దేర్.
ఆ ఎనర్జీ ప్లేస్లో మన ఎనర్జీ కొంచెం తొందరగా పెరుగుతుంది, వైబ్రేషన్స్ తొందరగా ఉంటాయి. కాబట్టి అటువంటి ప్లేస్కి వెళ్ళి చేసుకోవడం మంచిదే. కానీ మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీరు ఒక వారం రోజుల పాటు ఇల్లు మర్చిపోయి వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుంది? ఇంట్లో ఉట్టికి ఎగరలేను స్వర్గానికి ఎగిరిందన్నట్టుగా ఇంట్లోనే కూర్చొని మనం ఇది ఆలోచించుకోలేనప్పుడు అక్కడెక్కడికి వెళ్ళిపోయి ఏమైపోతుంది? మీకు సప్తసతిలో వచ్చేది అదే, సప్తసతిలో వచ్చే ఫస్ట్ చాప్టర్లో వచ్చే కథే అది. డీటెయిల్డ్గా చెప్పాలంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుందామని వెళ్ళిపోతే ఈవేళ దానికి ఈఎంఐ కట్టాలి, జీతం పడిందా లేదా, పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడా లేదా, వాడు నిద్ర లేచాడా లేదా, ఈ ఆలోచన మనం అనుకోలేం కదా అక్కడికి వెళ్ళి. అది ఇక్కడ ఉన్నాం అనుకోండి, అంత టైం అక్కడ వేస్ట్ అవ్వాల్సిన పని ఇక్కడ అంత అవ్వదు వేస్ట్. ఇక్కడ వీళ్ళందరూ కోఆపరేషన్ ఉంటుంది. ఎప్పుడు మనం ఆ అట్మాస్ఫియర్ ఇంట్లో ఇచ్చిన రోజుని ఆయన జపం చేసుకుంటున్నారు అని భార్య కానీ పిల్లవాడు కానీ అర్థం చేసుకుంటారు. దాని తగ్గట్టుగా వాళ్ళు అనుగుణంగా నడిచి వెళ్ళిపోతారు. లేకపోతే ఆవిడ జపం చేసుకుంటే నా అమ్మ జపం చేసుకుంటుంది, ఆవిడ జపం చేసుకుంటే మనం డిస్టర్బ్ చేయక మనం మిగిలిన పని చూసుకుందామని వీళ్ళు వెళ్ళిపోతారు. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి చేసేస్తాను, నేను నదులకు వెళ్ళిపోతాను, కొండలకు వెళ్ళిపోతానంటే మీరు ఎప్పుడు వెళ్ళిపోగలరు? ఇవన్నీ మర్చిపోయిన రోజు మీరు మర్చిపోగలరా? ఇప్పుడు మీరు గంట సేపు కూర్చున్నాం, మీ మైండ్లో ఎన్ని వెళ్తున్నాయి, నా మైండ్లో వెళ్ళింది ఎవడో తెలుసు. నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు, కానీ మన మైండ్లో వెళ్ళేది వేరే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపగలరు? మన మనసుని, బుద్ధిని, ఆలోచనని ఎవ్వరూ ఆపలేరు. సో దాన్ని ఏకాగ్రత చేయడం కోసం, ఏకతాటి మీద పట్టరావడం కోసమే ఇది సాధన అనేది పెట్టింది. ఆ సాధన అనేది నువ్వు ఉండే చోటు నువ్వు సరిగా చేసుకోకుండా ఎక్కడికో వెళ్ళి నువ్వు చేసుకుంటాను, దాన్ని ఏమి నేను శంకించట్లేదు. నేను ముందే చెప్పాను, దాంట్లో ఉండే ఎనర్జీకి అక్కడ వెళ్ళి చేసుకోవడం తప్పులేదు. వీలున్న వాళ్ళు చేసుకుంటే ఉత్తమం. ఇంట్లో నువ్వు అటువంటి అట్మాస్ఫియర్ పెట్టుకో, నీతో కూడా 10 మంది బతుకుతారు. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళామండి, గుడికి ఎందుకు వెళ్తాం అన్నా, మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంది వెళ్తున్నాం, 100 మంది వస్తున్నారు అక్కడ ఆ పాజిటివ్ ఎనర్జీ కోసమే. అదే నువ్వు ఇంట్లో జపం చేసుకుని నువ్వు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెట్టుకున్న రోజుని నీ భార్య పిల్లలు అందరూ సుఖపడతారు కదా, అదే ఎనర్జీలో వాళ్ళు ఉంటారు కదా, ఇల్లే ఒక దేవాలయం అవుతుంది కదా. సో బయటికి వెళ్ళి చేసుకోవడం అనేది, విశేష ప్రాంతాలకు వెళ్ళి చేసుకోవడం అనేది, క్షేత్ర సందర్శనం, క్షేత్ర సాధన అన్నీ మంచివే. నేల విడిచి సాము చేయమని మాత్రం నేను చెప్పను. అయితే ఇది కూడా ఒక డౌట్ మన కామెంట్లోనే వచ్చింది. సాధన చేసేటప్పుడు ఏదో ఒక బీజాక్షరాన్ని పొరపాటున ఉచ్చరిస్తే, అంటే తప్పుగానో అనుకున్న విధంగా కాకుండా వేరే రకంగా పలికారు అనే విషయాన్ని తెలిసినప్పుడు అది పాపం అవుతుందా, లేకపోతే దానివల్ల ఇబ్బంది ఉందా? ఒక్కోసారి నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయంటారు. ఇలా ఆ బీజాక్షరంని కరెక్ట్గా పలకలేనప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయన్న దానికి నేను దానికి కరెక్ట్ ఎస్ అని నేను చెప్పలేను, అలా నో అని చెప్పలేను. ఇకపోతే విషయం ఏంట్రా అంటే, నువ్వు మంత్రం చెప్తున్నవాడు నువ్వు మంత్రం కరెక్ట్గా చెప్పుకున్నావా లేదా అని నువ్వే చెక్ చేసుకోవాలి. లేదా నీకు దాంట్లో ఇబ్బంది కలిగితే వెంటనే నీ గురువుని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి వాడు కరస్పాండెన్స్ కోర్సు, ఆన్లైన్ కోచింగ్లు అయిపోవడంతో ఎవరు అప్రోచ్ అయ్యే ఇది లేదు. సో వలసింది రంభ, మునిగింది గంగ అన్నట్టుగానే వీళ్ళు ఏం చేస్తున్నారు, నాకు తెలిసింది నేను చేస్తున్నాను, ఇదంతే కరెక్ట్ అనుకోవడం వెళ్ళిపోతున్నారు. బట్ దీన్ని కరెక్ట్ కాదు అని రేపు వద్దని చెప్పిన రోజున ఏమైపోతుంది, వాళ్ళు పెట్రప్ అయిపోతారు. అందుకోసం వాళ్ళే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. ముందు ఈ మంత్రం చెప్పుకుంటున్నాను, ఇది కరెక్ట్ అవునా కదా ముందు వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ మంత్రం కరెక్ట్ అయి ఉంటుంది, వీళ్ళు ఉచ్చారణ దోషం ఉంది అంటే దాన్ని వీళ్ళు సరిదిద్దుకోవాలి. దాని ముందు స్లోగా అలవాటు చేసుకుని నెమ్మదిగా తర్వాత స్పీడ్ పెంచుకోవాలి.